హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు. ఇప్పటికే రైతులందరూ కూడా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఆయన డబ్బులు అయితే విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక 4వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క రైతు భరోసా డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తామనే విషయంపై క్లారిటీ అయితే ఇవ్వబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉంటారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలంటే ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంవత్సరం నుంచి కూడా రైతులైతే యొక్క రైతు భరోసా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే యాసంగిలో 7,500 ఎకరానికి, ఇక వానాకాలంలో 7,500 ఎకరానికి, ఈ విధంగా 15,000 రూపాయలు అందిస్తామని వారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసి 8,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ నెల 30న అయితే మనకు కేబినెట్ మీటింగ్ జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ నెల 30వ తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ని కాస్త జనవరి 4వ తారీఖు అంటే ఈ నెల 4వ తారీఖు అయితే మార్చడం జరిగింది. ఇక ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు. ఇప్పటికే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ గతంలో చూసుకుంటే మనకు 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తారని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయం కింద కేవలం 7 ఎకరాల వారికి మాత్రమే సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపైన ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ అనేది మనకు పరిశీలిస్తుందన్నమాట. అంటే ఈ రైతు భరోసాను ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి, ఏ విధంగా దీన్ని అమలు చేయాలనే విధానాలను అయితే మంత్రుల సబ్ కమిటీ అయితే మనకు పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట. అంటే 1 ఎకరం నుంచి 7 ఎకరాల వరకు ఏ రైతులైతే పంటలు సాగు చేశారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో అర్హుల గుర్తింపు పెద్ద ప్రక్రియ అయితే అయ్యిందనమాట. అంటే గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలున్నా కూడా అన్లిమిటెడ్గా ఇచ్చేవారు. అంతేకాకుండా ఎన్ని ఎకరాలున్నా కూడా అన్లిమిటెడ్గా ఇవ్వడమే కాకుండా రాళ్లకు, భూములకు, గుట్టలకు వీటన్నిటికీ కూడా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమయ్యేదనమాట. గతంలో ఇచ్చిందనమాట ఆ విధంగా. కానీ ఇప్పుడు చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా
ఆయన కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చి కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఈ యొక్క పంటలు సాగు చేసే రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా అర్హులను గుర్తించాలని నిర్ణయం చేశారు. ఇక రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా అర్హులను గుర్తించి శాటిలైట్ ఫోటోలు అనేది తీసి ఈ శాటిలైట్ ఫోటోల ద్వారా ఏ రైతుకు డబ్బులు వేయాలి అంటే ఏ రైతు పంట సాగు చేశాడు, ఏ సర్వే నెంబర్లో పంట సాగు అయింది, ఏ సర్వే నెంబర్లో పంట సాగు కాలేదు అనే విషయాలన్నీ కూడా ఆ శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తించి ఆ రైతులను గుర్తించి ఇప్పటికే గ్రామాల్లో ఏంటంటే రైతుల పేర్లన్నీ కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి. ఇక ఈ విధంగా అర్హులను గుర్తించి వారికి మాత్రమే డబ్బులు వేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతోందనమాట. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే, అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 1 ఎకరం నుంచి 7 ఎకరాల వరకు భూములు కలిగి పంటలు సాగు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేయడానికి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసిందనమాట. ఇక జనవరి 4వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రత్యేకమైనటువంటి కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేయబోతున్నారు రైతులందరికీ కూడా. తప్పకుండా సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపబోతోంది. ఇక ఆమోదం కనుక తెలిపితే తప్పకుండా ఈ డబ్బులు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదల చాలా ఈజీ అయిపోతుందన్నమాట. అంటే తక్కువ మంది అర్హత ఉన్నటువంటి వారు బయటపడతారు. ఇక తద్వారా రైతులకు మేలు జరిగే విధంగా, అంటే చిన్న సన్నకారు రైతులు కష్టపడి పొలాన్ని పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి తరుణంలో వారికి మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోందన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ రైతు భరోసా సాయాన్ని కేవలం 1 ఎకరం నుంచి 7,500 రూపాయల నుంచి మొదలుపెట్టి 7 ఎకరాల వరకు మాత్రమే యొక్క పైసలు అనేది వేయడానికి సిద్ధమైతే అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి త్వరలోనే కొత్త జాబితా కూడా విడుదలవుతుంది, అర్హుల జాబితా. దాని ప్రకారం మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమయ్యి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.